తలారి రంగయ్య గారు పాదయాత్ర చేపట్టారు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో. ఇది 5వ రోజుకు చేరుకుంది. చాలామంది ఈరోజు ట్రాక్టర్లతో రైతులు స్వాగతం పలికారు. ఆర్టీటీ లబ్ధిదారులు కూడా చాలామంది ఈ పాదయాత్రలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉమామహేశ్వర నాయుడు గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ కళ్యాణదుర్గం నేత. సార్, 5వ రోజుకు పాదయాత్ర చేరుకుంది. 5వ రోజు పాదయాత్ర చేరుకుంది. ఈ 5వ రోజు పాదయాత్రలో ట్రాక్టర్లు రైతులు అందరూ స్వాగతం పలుకుతున్నారు. ఈ 5 రోజుల పాదయాత్ర ఎలా జరిగింది మీకు? కళ్యాణదుర్గం ప్రాంతంలో విదేశాల నుంచి వచ్చి ఇక్కడ అనేక సేవలు అందించి ఫాదర్ పెర్రర్ గారు చిరస్థాయిగా నిలిచిపోయారు. కళ్యాణదుర్గం నియోజకవర్గానికి ఫాదర్ పెర్రర్కు విడదీయరానటువంటి సంబంధం ఉంది అనేది ఈ 5 రోజుల పాదయాత్రలో స్పష్టమవుతా ఉంది. అటువంటి ఫాదర్ స్థాపించినటువంటి సంస్థకై ఇబ్బంది వచ్చినటువంటి సందర్భంలో కళ్యాణదుర్గం నియోజకవర్గ పౌరులుగా, వైఎస్ఆర్సీపీ నాయకులుగా మా తలారి రంగయ్య గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ పాదయాత్ర చేసి ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి ఈరోజు దాన్ని రెన్యువల్ చేసే కార్యక్రమంలో భాగంగా మేము ముందుకెళ్తున్నాం. ప్రభుత్వంలో కూడా కదలిక వచ్చి రెన్యువల్ చేసే విధంగా కనిపిస్తోంది. ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ కానీ పాదయాత్ర కానీ నిర్వహించి మేము ఒత్తిడి తేవడం వల్లనే రాష్ట్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చిందనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఈ పాదయాత్రలో రోజు రోజుకు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ఒకరోజు రైతులు, ఒకరోజు ఉద్యోగస్తులు, ఒకరోజు కుల సంఘాలలో, ఒకరోజు ఎన్జిఓస్, జిల్లాలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా సంఘీభావం తెలుపుతున్నారు అనేది స్పష్టంగా మీరే చూస్తున్నారు. అన్న, మీరేమో అందరూ సంఘీభావం చెప్తున్నారు, జనాలు వస్తున్నారు అంటున్నారు. అక్కడ అధికార పార్టీ వాళ్ళేమో అసలు పాదయాత్ర అవసరం లేదు, మేము అన్ని సెటరైట్ చేసాం, త్వరలోనే రాబోతుంది, అనవసరంగా చేస్తున్నారు పాదయాత్ర. సరే, వాళ్ళు పాదయాత్ర చేయడం వల్ల ఉపయోగమే లేదు అంటున్నారు. పాదయాత్ర చేయడం వల్లనే రాష్ట్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఈ పాదయాత్రను అణచాలని ఒకవైపు పోలీసు అధికార యంత్రాంగాన్ని పెట్టి అణచే ప్రయత్నం చేశారు. ప్రజలు స్వచ్ఛందంగా దాన్ని ముందుకు తీసుకెళ్లి పాదయాత్ర జరగాలి, ఆర్టీటీ మనకు కావాలి అనే ఉద్దేశంలో ముందుకు వచ్చారు. ఆ తర్వాత స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కండువాలు వేసుకొని ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మా పాదయాత్ర అణచడానికి చూశారు. ప్రజలు తిప్పికొట్టేపాటికి వాళ్ళు రాత్రికి వెళ్ళిపోయి పొద్దున్నే మళ్ళీ పాదయాత్ర కొనసాగించుకునే విధంగా ఈ ప్రజలు నిర్ణయించుకున్నారనేది సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తున్నా. ఈ పాదయాత్రకు ఏ విధంగా స్పందన వస్తుందో మీరే స్వచ్ఛందంగా చూస్తున్నారు. కరెక్టే, ప్రజలు మీరు పాదయాత్ర చేయడం వల్ల ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. మీరు ఒత్తిడి, ఇది కేంద్ర ప్రభుత్వం సంబంధించిన డిసిషన్. మీరు రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచినంత మాత్రాన అవ్వదు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేకి ఏమైనా చేస్తున్నారా? బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించినప్పుడు కూడా పోరాటం వల్లనే స్వాతంత్రం వచ్చిందనేది మరొకసారి గుర్తు చేస్తున్నా. మనము కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఫాదర్ పెర్రర్ స్థాపించిన సంస్థ నిలుపుకునే దానికోసం ఫాదర్ పెర్రర్ సేవలకు గుర్తుగా కుందిరిపి మండలంలో చందాలేసుని గుడి కట్టి పూజిస్తున్నాం. అటువంటి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఫాదర్ పెర్రర్ నుంచి లబ్ధి పొందినటువంటి మేము ఈరోజు సంస్థ నిలుపుకునే దాంట్లో ఎంతవరకైనా పోరాటం చేసి విజయం సాధిస్తామనే నమ్మకం మాకుందని సందర్భంగా తెలియజేస్తున్నా. కళ్యాణదుర్గం అంటేనే చాలా డెవలప్మెంట్ చేసింది ఆర్టీటీ. కంపారిటివ్ జిల్లాలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే మీకు మంచి హాస్పిటల్, మంచి ఇల్లులు కట్టించింది. మరి ప్రజలు వాళ్ళు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో కొన్ని లక్షల్లో ఉన్నారు, వాళ్ళు ఆ లక్షల్లో ఉన్న లబ్ధిదారుల నుంచి స్పందన ఎలా వస్తుంది? ఖచ్చితంగా వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తున్నారా? మీరు చూస్తున్నారు, ప్రభుత్వం అనేక రకమైనటువంటి ఆంక్షలు పెట్టినా ఈరోజు దాని ఆంక్షలను దాటి ఖచ్చితంగా అందరూ కూడా వస్తున్నారు. రోజుకు పెరుగుతున్నారు. ఈరోజు ఒక రాజకీయ పార్టీనే పాదయాత్ర చేయకుండా ఆపాలని చెప్పి ప్రభుత్వం చూసినప్పుడు ప్రజల మీద ఏ విధమైనటువంటి కక్ష ఉంటుందనేది మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉన్నాం, సంవత్సరం కూడా కాలేదు ఇంకా అధికారం వచ్చి వాళ్ళకు. కానీ ఇంత ఊవెత్తున వేలాది మంది పాదయాత్రలో పాల్గొంటుండడం, స్వచ్ఛందంగా పాల్గొని చేస్తున్నారనేది స్పష్టంగా మీకు అర్థమవుతోంది, చూస్తున్నారు. కేవలం నేను స్థానిక నాయకులతో, కొంతమంది టీడీపీ నాయకులు మాట్లాడినప్పుడు అసలు జనాలు ఏం లేరు, ఓన్లీ కేవలం కొంతమందితో, అది కూడా కొంతమంది స్థానిక విలేజర్స్తో కలిసి పాదయాత్ర చేస్తున్నారు అని చెప్తున్నారు. మేము రాజకీయ పార్టీ కోసమో రేపు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేయడం కోసమో మేము పాదయాత్ర చేయలే.
కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని కాపాడాలి. ఫాదర్ పెర్రర్ చేసినటువంటి అనేక కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళతో పాటు వాళ్ళ గొంతు వినిపించాలి. ఆర్డిటి సంస్థను కొనసాగించి అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేయాలని ఆలోచనతో మేము చేస్తున్నాం. మీరు జెండాలు మీ ఎజెండా మాత్రం ఆర్డిటి అని మీరు చెప్తున్నారు, కానీ మీ జెండా ఎజెండా రెండు పార్టీ కోసమే అని చెప్తున్నారు. ఎస్, మా జెండా వైఎస్ఆర్సీపీ జెండా, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మేము నేషనల్ ఫ్లాగ్తోనూ మా పార్టీ జెండాతోనూ ఆ జెండా మాత్రం ఆర్డిటిని సంరక్షించుకునే దానికోసం, అనంతపురం జిల్లాను కాపాడే దానికోసం కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పేద ప్రజల తరపున ఖచ్చితంగా మేము పోరాడుతున్నామని సందర్భంగా తెలియజేస్తున్నా. జెండా పట్టుకోకుండా పనిచేయాలనేది మీకు ఎవరు హక్కు ఇచ్చారు? మా జెండాతో నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా ప్రతిపక్షం మాకు అవకాశం ఇచ్చారు. 80,000 మంది మా పార్టీకి ఓట్లు వేశారు. అందుకోసం మేము వారి తరపున పోరాడుతున్నాం.